హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అందరికీ తెలిసిన విషయం, అందరే ఓట్లు అయితే వేశారు. ఈరోజు మే 13వ తారీఖు అందరూ ఓట్లు వేసిన దినం. అయితే మేము కూడా ఓట్లు వేయడానికి వచ్చాం. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం దుర్గం పంచాయతీలో మేము వేసాము. అయితే ఇందులో చూడండి, చాలా జనాలు ఉన్నారు. ఆడవాళ్ళు పురుషుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి పురుషులకి ఒకే మార్గం పెట్టారు. అయితే ఒకే ద్వారం ఉంది. లోపల అక్కడ నుండి వెళ్ళేసి అక్కడ నుండి బయటికి రావాల్సింది ఉంటుంది. ఇది చూడండి, ముందుగా ఇద్దరిని అమ్మాయిలని, ఇద్దరి అబ్బాయిలను, అంటే పురుషుల్ని ఒక ఇద్దరిని, స్త్రీలను ఒక ఇద్దరిని పంపిస్తున్నారు. అయితే ముసలి వాళ్ళు అయితే చాలా అలసిపోయి కూర్చున్నారు. కొందరికి నీరసం ఉంటుంది కదా, కొందరు బాగాలేని వాళ్ళు ఉంటారు. అయితే దానికి ముందుగానే చైర్స్ అనేవి సిద్ధపరిచారు. చూడండి, లోన్ అయితే పోలింగ్ ఆఫీసర్స్ కూర్చొని ఉన్నారు. లోన్ అయితే చక్కగా ఉంది. బయట అయితే ఈ విధంగా జనాలు అయితే ఉన్నారు. చూడండి, ఆ బస్సు అయితే సార్ వాళ్ళు వచ్చారు సింహాచలం నుండి. చూడండి, లైన్లో బయట ఎంత దాకా ఉందో. బయట ఉన్న వాళ్ళకైతే ఎండ బాగా తగులుతుంది. కొందరు ఎక్కడ నీడ ఉంది, ఎక్కడ చెట్లు ఉన్నారో అక్కడ వెళ్ళిపోయి కూర్చొని ఉన్నారు. లోపలైతే ఈ విధంగా ఉంది. పోలింగ్ ఆఫీసర్స్ ఇలా ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మాయి అయితే ఓటేసి బయటకు వచ్చింది, కానీ సౌండ్ ఇంకా రాలేదని ఆఫీసర్ ఆపాడు. ఓకే, సౌండ్ వచ్చాక వెళ్ళిపోమన్నాడు. ఓకే, ఆ రెండు గుర్తులు మనం ఎంపీది, ఎమ్మెల్యేది చూడండి. ఎంపీది ఫస్ట్ది, ఎమ్మెల్యేది సెకండ్గా ఉంది. ఈ శిల్ప్ అనేది సార్ వాళ్ళకి ఇస్తే ఆ శిల్ప్ చూసి, నెంబర్ చూసి మనకు ఆయన ముందుకు పంపిస్తారు. ఆమె ఈసారి వాళ్ళు అయితే ఇంత కూర్చున్నాం, ఎందుకు వీడియో తీస్తున్నాం అన్నట్టు చూస్తున్నారు. అయినా నేను ఆపలేదండి. ముందైతే సార్ వాళ్ళు అడుగుతున్నారు, కొంతసేపు ఆగండి, ఇంకా ముందున్న వాళ్ళు ఇక వేయలేకపోతున్నారు, మీరైతే త్వరగా వేస్తారు కదా అని సార్ అంటున్నాడు. అయితే ఆ మేడం అయితే ఆ శిల్పుని చూసుకొని సంతకం అయితే సంతకము, ఎల్ముద్ర అయితే ఎల్ముద్ర వేసి టీకా వేసి పంపిస్తుంది. అయితే ఆయనది నెంబర్ కాదంట, తప్ప చెప్తున్నాడు. నాదైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అందుకే పంపించారు. 50 చూడండి. ఏం పేర్రా? కరెక్టేనా? చూడలేదా మా ఊళ్ళో? నా ముఖం కూడా అలానే ఉందా? మా ఊళ్ళో చూడలేదంటే మీ ఊరు కాదు కదా సార్ అన్న. అయితే సార్ వాళ్ళైతే చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఏమనలేదు, బాగానే మాట్లాడుతున్నారు. మేడకు నా ఇచ్చాను. నా ఇచ్చాక ఆధార్ కార్డు అడిగింది, ఓటర్ ఐడి కార్డు అడిగేసి తను రాసి నాకైతే సంతకం వచ్చి కార్డు సంతకం వేసి ఇంకోసారి దగ్గర వచ్చాను. నాకు టీకా వేయడం మర్చిపోయినందుకు మళ్ళీ పిలిచి టీకా వేసి పంపించింది. టీకా లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఓటు వేయడానికి వస్తారనేసి వాళ్ళు భయం అనమాట. ఇంకా ఓకే, టీకా అయిపోయాక సార్ వాళ్ళు వచ్చి ఆ సార్ దగ్గర వెళ్తే మేము అక్కడ వెళ్ళి ముందుగా అక్కడ ఓటు వేసి రావంటే మొదటిగా ఎంపీ దగ్గర వెళ్ళేసి ఓటేసిన తర్వాత ఇంకోసారిని కలవడానికి వెళ్ళాను. ఆ సార్ వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇంకో టోకెన్ ఉంది, ఆ టోకెన్ ఇచ్చేస్తే సౌండ్ వచ్చాక మళ్ళీ ఎమ్మెల్యేకి ఓటు వేయడానికి పంపిస్తారు. వెళ్ళమంటే వెళ్ళాను. ఎమ్మెల్యే కూడా ఓటు వేస్తాను. చూడండి, ఎమ్మెల్యేకి ఓటు వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బయటకు వస్తుంటే సార్ ఆపాడు, ఆ సౌండ్ రాలేదని. సౌండ్ వచ్చాక మరి మీ ఊర్లలో ఓటింగ్ ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.